ఈరోజు నవరాత్రులలో 8వ రోజు సరస్వతీదేవి అలంకారం. అమ్మవారికి మనం నివేదించే ప్రసాదం బెల్లమన్నం. టెంపుల్ స్టైల్లో ఈజీగా అయిపోయే బెల్లమన్నం రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మనం ఒక కప్పు బెల్లమన్నాన్ని తయారు చేయాలి అనుకుంటే దానికి 3/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసర బ్యాళ్ళను వేసుకోండి. అలా తీసుకున్న బియ్యం బ్యాళ్ళని బాగా కడిగాక కుక్కర్లోకి 1కి 2 కప్పుల నీళ్లు పోయాలి. అంటే ఇప్పుడు మనం 1 కప్పు బియ్యము బ్యాళ్ళు కలిపి తీసుకున్నాం కదా, సో 2 కప్పుల నీళ్ళను వేయండి. 5 విజిల్స్ వచ్చాక మూత తీసేసి మెత్తగా ఎనుపుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక ఏ కప్పుతో అయితే బియ్యం బ్యాళ్ళను కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేయండి. కొంతమంది బెల్లం చక్కెర కాంబినేషన్ 2 కలిపి తీసుకుంటారు, కానీ నేను మాత్రం బెల్లం అన్నం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ బెల్లం యూజ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం ఉండలన్నీ కరిగిపోయేదాకా బాగా కలుపుతూనే ఉండండి. బెల్లం కరిగిపోయి ఒక జారులాగా వచ్చిన తర్వాత అన్నం వేసి బాగా బెల్లంలో కలిసిపోయేలాగా కలపండి. ఇప్పుడు ఒక మాదిరి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయండి. మరీ గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు, బాదం పప్పులను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోండి. ఇందులో యాలుక్కల పొడి మాత్రం కంపల్సరీగా వేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ ని మన బెల్లమన్నంలో కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది మన ప్రసాదం. ఈ బెల్లమన్నంని ఆ అమ్మవారికి సమర్పించి ఆ దేవి ఆశీస్సులను పొందండి.